ఈ వీడియో నిన్న సండే రోజు మినీ వ్లాగ్. యాక్చువల్లీ గ్రోసరీస్ అయిపోయినాయని డీమార్ట్‌కి షాపింగ్‌కి వెళ్ళాము. మాకు షాపింగ్ దగ్గర అన్నీ డ్రాప్ చేశారు. ఇంకా షాపింగ్ అయ్యాక కాల్ చేస్తే రిటర్న్ తీసుకెళ్తా అన్నారు. నేను నా హస్బెండ్ చిట్టి షాపింగ్ కంప్లీట్ చేసేసాం. లాస్ట్‌లో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనంగానే ఐస్ క్రీమ్ ఇప్పించారు. ఇంకా అన్నయ్యకి కాల్ చేసాం షాపింగ్ అయిపోయింది రా అని చెప్పి. తను వచ్చేలాగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేద్దామని బయట కూర్చొని ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి తింటున్నానో లేదో చిట్టి ఏడవడం స్టార్ట్ చేసింది నాకు కావాలి అని. సరే తను ఏం తింటది నాకే ఇచ్చేస్తదిలే అని చెప్పి తనకిస్తే అసలు తను ఇయ్యట్లేదు. తింటుంది కానీ నన్ను అసలు టచ్ చేయనియ్యట్లేదు. సరే అని వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఇంతవరకు ఒకటే పిచ్చిది అనుకున్న ఇప్పుడు ఇద్దరు పిచ్చోళ్ళని ఎట్లా భరించాలో ఎట్లా మేనేజ్ చేయాలో అంటూ ఉన్నారు. ఈలోగా పక్క నుంచి ఒక తాతగారు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ చిరుతైల దగ్గరకు వచ్చి తల్లి నాకు ఇస్తావా అని అడగంగానే తను ఇచ్చేస్తా అని చెప్పి రెడీ అయిపోయింది. ఇంకా తాతగారు అన్నమాటకి నాకు చాలా హ్యాపీగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంతకంటే పేరెంట్స్కి ఇంకేం కావాలనిపించింది. ఆ తాతగారు నువ్వు చిన్నదానివి అయినా నీ మనసు చాలా పెద్దది, గాడ్ బ్లెస్ అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్లో తాతగారికి బాయ్ చెప్పి కిస్ కూడా ఇచ్చింది. అండ్ ఈ విషయంలో మీరేమంటారు?